హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షయ ఐకానిక్స్. నేను మీ రజిత. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను రీసెంట్గానే ఒక బుజ్జి ఆల్ఫాబెట్ లెటర్స్ చూపించాను కదండి షార్ట్లో. అవి ఎలా యూస్ చేసుకోవాలని చెప్పేసి చూపించలేదు కదా, ఇప్పుడైతే చూపిస్తాను. ఈ మౌల్డ్ నేను ఇక్కడే తీసుకున్నానండి. మీరు ఒకసారి అమెజాన్లో చెక్ చేయండి, మినీ మౌల్డ్ అని చెప్పేసి చెక్ చేయండి, ఆల్ఫాబెట్ మినీ మౌల్డ్ అని చెప్పేసి. ఇప్పుడు నేను రెజిన్ ఆర్ట్ చేస్తున్నాను కదండి, ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి అనేం లేదండి. జస్ట్ మీ దగ్గర ఉంటే మీకు చేసుకోవాలి అనిపిస్తే అట్లా చేసుకోండి. మీరేం చేస్తారంటే ఈజీ ప్రాసెస్లో చేసుకోండి. రెజిన్ లిక్విడ్ ఒక చిన్న మౌల్డ్ అలా తీసుకోండి. కలర్స్ ఏమో గ్లిట్టర్ కానీ ఏదైనా డైస్ కానీ అలా తీసుకోండి. ఇవాళ వీడియో వచ్చేసరికి నేను 3 కీ చైన్స్ లాగా చేస్తున్నాను. అంటే కీ చైన్ లాగే కాదు, ఇంకా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. నేను ముందు చూపిస్తూ ఉంటాను. ఈ లెటర్స్ కూడా మనం లెటర్ స్టాండ్లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇవి నించుంటున్నాయి చూసారా. నెక్స్ట్ ఎప్పుడైనా ఈ లెటర్స్తో కూడా లెటర్ స్టాండ్ చూపిస్తానండి, ఫుల్ నేమ్ వచ్చేలాగా. ఫస్ట్ ఇక్కడేమో నేను మొత్తం సెట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ లెటర్స్ వచ్చేసరికి DSAPR తీసుకుంటున్నానండి. ఇవి ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ రెజిన్ మౌల్డ్ షేప్స్ ఉన్నాయి కదండి, ఆ షేప్స్ లోపల నేను ఇవి పెట్టాలని చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను. అవుట్పుట్ కూడా మీరే చూస్తారు కదా. చాలా అంటే చాలా సింపుల్. ఆ మినీ లెటర్స్ ఉంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన మౌల్డ్ తీసుకొని ఇలా క్లీన్ చేసేసుకోండి. ఫస్ట్ 3 లెటర్స్ తీసుకుంటున్నాను కదండి. 3 షేప్స్ ఉన్నాయి కదా, హార్ట్ సింబల్, అలాగే రౌండ్ సింబల్, నెక్స్ట్ రెక్టాంగులర్ సింబల్. ఆ మూడిట్లలో ఇలా సెట్ చేస్తున్నాను. ఫస్ట్ హార్ట్ సింబల్లో మాత్రం 1 లెటరే పెట్టాను, నెక్స్ట్ ఏమో 2 లెటర్స్ పెట్టాను, నెక్స్ట్ కూడా 2 లెటర్సే పెట్టాను. రెజిన్ లిక్విడ్ కూడా నేను ముందే కలిపేశానండి, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా. సో ఇక్కడ వచ్చేసరికి నేను యాంకో కంపెనీ ఆస్ట్రేలియాలోనే తీసుకున్నానండి. పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది, 2:1 రేషియో, 4 మినిట్స్ కలపాలి. ఈ రెజిన్ లిక్విడ్ వచ్చేసరికి కూడా జస్ట్ 15 ml అండి. 10 ml ఏమో పార్ట్ ఏ తీసుకోండి, పార్ట్ బి వచ్చేసరికి 5 ml తీసుకోండి. చాలా కొంచెమే సరిపోతుంది. ఇలా మొత్తం నేను వీడియోలో చూపిస్తాను కదండి, అలా యాడ్ చేసేసుకోవాలి రెజిన్ లిక్విడ్ అనేది. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ రెజిన్ లిక్విడ్ ఉంది కదండి, మూడింటికి నేను అప్లై చేసేస్తున్నాను. మూడింటికి ఫిల్ చేసేసుకోండి. స్టార్టింగ్ మీరు ఎప్పుడు చేసినా సరే రెజిన్ లిక్విడ్ అనేది డైరెక్ట్గా కప్పుతో పోసేయకండి, ఇట్లా స్పూన్తోనే పోసేయండి. ఎందుకంటే ఆ కప్తో మనకి ఎగ్జాక్ట్గా రాదు కదా, అలాగే కింద పడుతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ స్పూన్తోనే వేయండి. చాలాసార్లు వచ్చినా సరే పర్లేదు, మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే జస్ట్ మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. ఇలా రెజిన్ లిక్విడ్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఫైర్ గన్ యూస్ చేయండి. ఇక్కడ నేను చూపించలేదు. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి స్పార్కిల్స్ అండి, రకరకాలుగా ఉన్నాయి. నేను ఒక్కొక్క షేప్లో తీసుకున్నాను. ఇవైతే రెజిన్కి సంబంధించినవి కాదండి, జస్ట్ మీరు బుక్ షాప్లో ఎక్కడన్నా చూసుంటే ఒకసారి తీసుకోండి. రెజిన్కి సంబంధించినవి కాదు, కానీ క్రాఫ్ట్కి సంబంధించినవే. ఇలా ఇవైతే నేను 3 మోడల్స్లో తీసుకున్నాను, అంటే 3 టైప్స్ ఆఫ్ కలర్స్లో తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ప్లెయిన్గా ఉంచుకోవాలన్నా ఉంచుకోవచ్చు. అలాగే క్లే చిప్స్ ఉన్నాయి కదా, క్లే చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు చుట్టూ. చాలామందికి ఈ క్లే చిప్స్తోనే నచ్చుతున్నాయండి వీడియోస్. అవి కూడా ఇంకా క్రియేటివ్గా ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను. అలాగే క్లే చిప్స్ హోమ్ మేడ్ చేసుకోవచ్చా, ఒకవేళ చేసుకుంటే నాకు చూపియండి అని చెప్పారు. అది నేను ట్రై చేస్తాను, కానీ అది చాలా పెద్ద ప్రాసెస్ అండి, చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్. నాకు అసలు టైం కుదరట్లేదు. నేను అలాంటివి ఏమైనా చేయాలి అంటే మీకు ఖచ్చితంగా చేస్తాను. ఒకటేమో రెడ్ కలర్ తీసుకున్నాను కదా, నెక్స్ట్ ఇవి వచ్చేసరికి మల్టీ కలర్లో ఉన్నాయండి, స్టార్ షేప్లో ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి ఈజీ ప్రాసెస్లో చేసుకోవడానికి. అవన్నీ నేను ముందు చూపిస్తూ ఉంటాను. అలాగే చాలామంది ఇవి ఏంటి, దేనికి యూజ్, అవసరమా అట్లా అనుకుంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చి కదండి. కొంతమంది అందరూ రెజిన్ చేయాలనేం లేదు, కొంతమంది క్రాఫ్టింగ్ చేస్తారు, కొంతమంది బొమ్మలు చేస్తారు, అలాగే అట్టపెట్టెలతో కూడా క్రాఫ్టింగ్ చేస్తారు, అలాగే పేపర్లతో కూడా క్రాఫ్టింగ్ చేస్తారు కదా. సో నేనేమో ఇక్కడ నాకు దొరికిందని చెప్పేసి ట్రై చేశాను అంతే, నాకు వర్కౌట్ అవుతుంది. సో ఇది యూట్యూబ్లో, అంటే నాకు ఇదివరకే యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి, అందుకని చెప్పేసి యూట్యూబ్లో పెట్టాను. మీరు ఇలాగే చేసుకోవాలి అట్లా ఏం లేదండి, మీకు ఉన్నంతలో చేసుకోండి, మీకు దొరికినంతలో ఇట్లా చేసుకోండి. జస్ట్ మనం హ్యాండ్ బ్యాగ్స్ తగిలించుకుంటూ ఉంటాం కదా, వాటికి కీ చైన్స్ లాగా, అలాగే మనకి అక్కడ సైకిల్స్, బైక్స్, కార్లు, ఇంటి తాళాలు అట్లా పెట్టుకోవచ్చు కదా. సో అందుకని చెప్పేసి అందరికీ యూజ్ అవుద్దని చెప్పేసి ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ ఈ చమ్కీలు చూసారా, భలే ఉన్నాయి కదా. నేను ఈ 3 కలర్స్ కూడా డిఫరెంట్గానే వేశాను. చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ చాలా పెద్ద ప్రాసెస్ చూస్తున్నారు కదండి, చాలా టైం పడుతుంది. ఇవి కీ చైన్స్గా కాకుండానే ఇంకొక రకంగా కూడా యూస్ చేసుకోవచ్చు, నేను చెప్తాను మీకు. ఇదిగోండి, ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయాయి. లాస్ట్లో ఫైర్ గన్ అయితే యూస్ చేయాలి ఖచ్చితంగా, ఆ బబుల్స్ అనేవి పోగొట్టాలండి. చాలామంది కూడా రెజిన్ ఆర్ట్ క్లాసెస్ తీసుకోండి అని కూడా చెప్తున్నారు. నాకు కుదిరినప్పుడు చేస్తాను, కానీ నేను ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నాను కదండి. ఇండియాలో ఉంటే
నేను నేను చెప్పేవన్నీ అంటే నేను ఇక్కడ తీసుకున్నాను అని చెప్పి చెప్పొచ్చు కదా, మీరు కూడా అక్కడ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నాను కదా, నేను ఆన్లైన్లో కొన్ని తీసుకుంటాను, రియల్గా కొన్ని తీసుకుంటాను, అక్కడి నుంచి తెప్పించుకుంటాను, అట్లా చేస్తాను కదా. సో కుదరదేమో అనిపిస్తుంది, కానీ ట్రై చేస్తాను ఎప్పుడైనా సరే. ఇక్కడ నేను పర్ల్ బీడ్స్ కూడా యాడ్ చేస్తున్నానండి, జస్ట్ కొంచెం ఒక షైన్ కోసం అని చెప్పేసి. ఇది ఆప్షనలే, మీ దగ్గర ఉంటేనే యాడ్ చేసుకోండి. ఇవన్నీ నాకు ఎప్పటి నుంచో ఉన్నాయండి, క్రాఫ్టింగ్ కోసం అని చెప్పేసి తీసేసుకున్నాను. అవన్నీ ఇంకా ఇలా యూస్ చేస్తున్నాను. మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడైతే వర్క్ అంతా అయిపోయింది కదా, సో దాని మీద ఏదైనా లిడ్ పెట్టేసి 24 hours పక్కన పెట్టేసేయండి. డస్ట్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. మనకి డ్రై అయిపోయిన తర్వాత డస్ట్ పడ్డా మనం క్లీన్ చేస్తే పోద్ది, కానీ డ్రై అవ్వక తలకి డస్ట్ పడితే పోదు. ఇదిగోండి, ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. మోల్డ్లోంచి తీసేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది అవుట్పుట్. ఫస్ట్ మీరు రైజిన్ ఆర్ట్ ఏది చేస్తున్నా సరే ఇట్లా మౌల్డ్లో నుంచి ఇలా పక్కకు వస్తే మనకు అవుట్పుట్ అనేది సక్సెస్ అయినట్టు. మౌల్డ్లో నుంచి ఆ కీచైన్ అనేది సపరేట్ అవుతుంది కదా, సో అప్పుడే మనకి అవుట్పుట్ అనేది సక్సెస్ అయినట్టు. ఇంకా ఈ లెటర్స్ చాలా విధాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు, నేను ముందు చూపిస్తూ ఉంటానండి. నేను ఈ రైజిన్ ఆర్ట్ వచ్చేసరికి ఎపోక్సీ రైజిన్తోనే చేశానండి, యూవీ రైజిన్ అయితే కాదు. యూవీ రైజిన్ ఏంటంటే అది కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుద్ది, కానీ అది మీరు పట్టుకున్నారంటే దాన్నే పట్టుకోవాలి, ఇంకా ఎపోక్సీ రైజిన్ జోలికి రారు. నేను ఖచ్చితంగా స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్ తీస్తూ ఉంటాను. ఇంతకీ ఈ అవుట్పుట్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో అయితే మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో చూపించాను. అలాగే ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను. బాయ్ బాయ్.